హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. నేను ఈరోజు వీడియోలో మీకు ప్యారెట్ జూమర్ చూపిస్తున్నానండి. దీనికంటే ముందు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను. దీనిలో ఏమేమి యూజ్ చేసాం ఏంటనేది నేను తర్వాత చెప్తాను. మనకి 2025-26 కేవీ నోటిఫికేషన్ అయితే వచ్చిందని చెప్పాను కదండి. 7 నుంచి అయితే ఆన్లైన్ స్టార్ట్ అయ్యాయి. మనకి బాలవాటిక 1 అంటే నర్సరీ, బాలవాటిక 3 యూకేజీ ప్లస్ ఫస్ట్ క్లాస్కి ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే 7 నుంచి స్టార్ట్ అయ్యాయండి. 7 నుంచి 7 మార్నింగ్ 10 నుంచి 21 నైట్ 10 వరకు ఉంటాయండి. ఆన్లైన్ అప్లై చేసుకోండి ఎవరైనా. మనకేంటంటే స్టేట్ సిలబస్లో ఇంకా మనకి స్కూల్సే ఎగ్జామ్స్ అవి ఏం అవ్వలేదు కదండి. 10th ఇంటర్ వాళ్ళకి అయితే అవుతున్నాయి, కానీ 10th కూడా సిబిఎస్ఈ వాళ్ళకే అవుతున్నాయి. సిబిఎస్ఈ చదువుతున్న వాళ్ళకే తెలుసు. నార్మల్గా పిల్లలకి ఏమంటే ఏప్రిల్లో ఎగ్జామ్స్ అవుతాయి, మనం జూన్లో ఫస్ట్ క్లాస్ జాయిన్ చేస్తాం అలా అనుకుంటాం కదా. కానీ కేవీ అప్లికేషన్స్ ఇంకా అడ్మిషన్స్ అన్నీ అప్పటికంతా అయిపోతాయండి. కాబట్టి మనం కొంచెం స్ట్రెస్గా ఉండే కార్పొరేట్ స్కూల్స్ కంటే కొంచెం ప్లేవే మెథడ్లో చక్కగా ఉండే సిబిఎస్ఈ సిలబస్ కేవీ స్కూల్లో చదివించడం అంటే మనకి అందుబాటులో దగ్గరగా ఉంటే చదివించడం మంచిదని నా ఒపీనియన్. ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. బాలవాటిక 1, బాలవాటిక 3 ఫస్ట్ క్లాస్కి అయితే నోటిఫికేషన్ వచ్చింది. మిగిలిన క్లాసులు ఏంటంటే నర్సరీకి ఇచ్చారు, యూకేజీకి ఇచ్చారు, కానీ ఎల్కేజీకి అయితే ఇవ్వలేదండి. ఎల్కేజీకి అయితే మనం స్కూల్కి వెళ్ళి అంటే మన దగ్గరలో ఉన్న స్కూల్కి వెళ్ళి అడగాలి ఏమైనా ఖాళీ ఉన్నాయా అని అలా కనుక్కొని మనం జాయిన్ చేయాలనుకుంటే జాయిన్ చేయొచ్చు. స్టడీ ఎలా ఉంది ఏంటి అనేది స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత తెలుస్తుందండి. మనం ముందే స్టడీ బాగోదు ఇంకా అలా ఎలా అనుకొని జాయిన్ చేయడం మానేసే కంటే నేనైతే అనుకుంటున్నాను పిల్లల్ని కొంచెం మైండ్ ఫ్రీగా ఉంచేటట్లుగా ఒక 5th క్లాస్ వరకు అలా ఉంచితే బాగుంటుందని. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. అప్లై చేసి మీ పిల్లల్ని జాయిన్ చేయండి, ఓకేనా. అదేంటంటే మనకి సర్వీస్ పర్సన్స్కే కాకుండా కొంచెం రిజర్వేషన్స్ కూడా ఉంటాయండి. ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ, ఇంకా సింగిల్ చైల్డ్ అలా అన్న రిజర్వేషన్ కూడా ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక్కొని అప్లై చేయండి, ఓకేనా. ఇప్పుడు ఈ ప్యారెట్ జూమర్ విషయానికి వస్తే దీనిలో మనం చూడండి రెడ్ బీడ్స్ ఇవి 4mm అండి. ఇవి చూసారా ప్లాస్టిక్ పైపు. మనం యాపిల్ కోసం అంటే చూసారు ఇక్కడ యాపిల్ మేక్ చేయడానికి తయారు చేసిన బీడ్స్ కూడా ఇక్కడ యూజ్ చేసాం. ఇవి 10mm. ఇవి మనం లట్కన్స్ చూడండి, లీఫ్ ఉంది కదా, లీఫ్ రూపంలో ఉండే లట్కన్స్ తీసుకోవడం జరిగింది. చూసారా ఇదైతే టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి జూమరు. ఇది చూసారా ఇట్లా, ఇది ఫినిషింగ్ టోటల్ లుక్ అయితే ఇదండి. దీని మేకింగ్ వీడియో కావాలి అనుకుంటే మేక్ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎంతెంత మెటీరియల్ అవసరం అవుద్ది, ఏ మోతీలు ఎన్ని కావాలని నేను మీకు తరువాత ఎవరైనా మెసేజ్ చేస్తుంటే ఇలా చూసి ఆల్రెడీ వర్క్ వచ్చిన వాళ్ళు ఇలా చూసి కూడా చేసుకోగలరు కదండి. మెటీరియల్ ఎంత కావాలి ఏంటని మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి, ఓకేనా. మన ఛానల్ని ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.